చిన్న చితక పాత్రలైతే చేయనని కరాఖండిగా చెప్పడంతో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ తన మూవీలో మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నానని చెప్పాడు. అంతే కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని కాజల్ ని తేజతో హైదరాబాద్ కి పంపించారు. అలా ఈ మూవీ 2006లో షూటింగ్ స్టార్ట్ అవ్వగా 2007 ఫిబ్రవరి 15 రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తేజ రికమెండేషన్ తోనే కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చందమామ సినిమాలో కాజల్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో కాజల్ కి పౌరుడు, ఆటాడిస్తా అనే మూవీస్ లో కూడా ఛాన్సులు వచ్చాయి. అలా ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని తమిళ ఇండస్ట్రీకి మార్చేసి ఫజాని, సరోజ, బొమ్మలాట అనే మూవీస్ చేస్తూ బిజీ అయింది. ఇక అలా ఫజాని మూవీ షూటింగ్ టైంలో ఆ సినిమా హీరో భరత్ తో కాజల్ కి మంచి పరిచయం ఏర్పడి అలా సక్సెస్ హీరోగా ఉన్న భరత్ తో కలిసి కాజల్ పార్టీస్ కి, పబ్స్ కి అని వెళ్తూ తరచూ మీడియాలో కంటపడడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అందరూ అనుకున్నారు.